ఏమంటారు ఈ పరిస్థితుల మీద? సార్ మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారా లేక ఇంకేదన్నా? ఈ ఈ పరిణామాలన్నిటి మీద మీకు చెప్పండి. ఎందుకు సార్ వీడియోలో ఉన్నాయి, ఆయన చెప్పిందే కదా ప్రెస్ కాన్ఫరెన్స్ అందరితో నీతి ఆయోగ్ మీటింగ్ అని చెప్పి. నాకు మొన్నటిదాకా నాకు భయం వేస్తుంది అన్నాడు, ఇప్పుడు బరి తెగించేసి చెప్పేస్తున్నాడు నేను చేయను, డైరెక్ట్గా ఏం చేస్తారు చేసుకోండి అని. నా మీద నమ్ముతున్నారు, నా మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, నమ్మకం పెట్టుకోవద్దు. అంటే ఇలా కాదు కదా సార్, కూటమి ఎమ్మెల్యేలు అడుగుతున్నారేమో మమ్మల్ని జనాల్లోకి అయితే అడుగుతున్నారు సార్ ఎప్పుడు ఇస్తారు ఈ పథకాలంటే, మీరు నా మీద ఎక్కువ ఫీలింగ్స్ పెట్టుకుంటున్నారు, ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, ఈ నేను చేయలేను అంటే ఓపెన్గా సార్ ముఖ్యమంత్రి నేను చేయలేను అని బరి తెగించి చెప్పేస్తున్నాడు. ఎలక్షన్స్ అప్పుడేమో అసలు ఇది చేస్తా అది చేస్తా, వాలంటీర్లు 5,000 నేను 10,000 చేసేస్తున్నా మీకు. సో ఆటో అన్నలో మీకు 10,000 కాదు 15,000 ఇస్తున్నా, మత్స్యకార భరోసా 10,000 కాదు 15,000. తల్లులు మీరు ఎంతమంది ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి, ఇంకా కనండి, ఎంతమంది ఉంటే అంతమంది 15,000. ఒకళ్ళుంటే 15, ఇద్దరుంటే 30, 5గురుంటే 75 అని కూడా చెప్పాడు సార్. 5గురుంటే 75. సో పొరపాటున 5,000 అని కూడా 5,000 మంది అన్నట్టుగా అన్నాడు కానీ పొరపాటున ఇవన్నీ చెప్పినాక ఇప్పుడు ఓపెన్గానే బరి తెగించేసి అంటే ఆ మాట ఎందుకు వాడాల్సి వస్తున్నాను సార్? ముఖ్యమంత్రి రైతులు మీరు బాధపడితే బాధపడండి, విద్యార్థులు మీరు బాధపడితే బాధపడండి. రైతుల్లో నాకు అర్థం కాదు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000 కూడా ఈయన ఏమనంటాడేంది? కేంద్ర ప్రభుత్వంతో డైరెక్ట్గా వస్తుంది సార్. ఇప్పుడు మొన్నటిదాకా 6,000 ఇప్పుడు 10,000 చేశారు కదా, మొన్నటిదాకా 6,000 కదా, ఆటోమేటిక్ గా రావాలి కదా. అది వస్తుంది సార్, కేంద్ర ప్రభుత్వం వచ్చే డైరెక్ట్గా వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇచ్చేవాళ్ళు కదా, అది కూడా కలిపి ఇది కలిపి 3 దఫాలుగా మనం ఇచ్చాము. మామూలుగా అయితే వాళ్ళు అంతకుముందు 3 దఫాలు డైరెక్ట్ 2,000 పడిపోతాయి అకౌంట్. ఇప్పుడు డైరెక్ట్ అప్లై చేస్తారేమో కదా. ఇప్పుడు వాళ్ళ డబ్బులు కేంద్ర ప్రభుత్వం పడి డైరెక్ట్ పడాల్సిందే. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తానంటే అది కలుపుకొని ఆ డేట్స్ చూసుకొని ఆ డేట్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే కలిపి ఇప్పుడు సపోజ్ 2 దఫాలో 3 దఫాలో. ఇప్పుడు అయితే చంద్రబాబు గారు డైరెక్ట్ 20,000 ఇవ్వాల్సింది. చంద్రబాబు నాయుడు గారు లెక్క ప్రకారం 20,000 ఇవ్వాలి సార్. వాళ్ళు కూటమితో కలిపి అది కలిపి అనలా సరే, అసలు ఆ 20 అన్న ఏమని అంటున్నారు కదా. ఇప్పుడు ఆ 20 + 10 కలిపి 30 అడగట్లేదు. 10,000 కాకుండా ఇంకో 10,000 అంటున్నారు కదా. ఇప్పుడు ఈ సంవత్సరానికి ₹1 రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు సార్. రైతులకు సంబంధించి అంతకుముందు ఎక్కడైనా పంట రైతులు అవస్థలు పడాల్సిందే అని చెప్తున్నాడు ఆయన. రైతులు మీరు అవస్థలు పడండి, విద్యార్థులు మీరు అవస్థలు పడండి, మహిళలు మీరు అవస్థలు పడండి, నేను నా కొడుకు మాత్రం జల్సాలు చేసి వస్తాం. ఇది ముఖ్యమంత్రి బరి తెగించి చెబుతున్నాడు సార్. ఏదైనా ఉంటే తేడా ఉంటే డబ్బులు ఉంటే ఇస్తాను, పిచ్చి కుక్కలు వదులుతారు, ఎవరికైనా భయమే కదా సార్. అప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు 2047లో ఆర్థిక వృద్ధి 15% అయింది, అప్పుడు చూద్దాం అంటున్నాడు. అసలు అప్పుడు నువ్వు ఉండాలి కదా, 4 ఏళ్ళే కదా నీకు ఇచ్చిన టర్ము. అంటే ఈ 4 ఏళ్ళు నేనేం చేయను. ఎప్పుడు 2047లో 47కి ఆయనకి 99 ఏళ్ళు వస్తాయి, 99. ఎందుకంటే రేపు 4/20/2025 వస్తే ఆయనకి 75 ఏళ్ళు. సో ఆయన 2047 వచ్చాడు 99. అసలు నీ గవర్నమెంట్ ఉండేది 4 ఏళ్లే కదా, నీ గవర్నమెంట్ 4 ఏళ్ళు ఉంటే నేను చేయనని ఓపెన్ గా చెబుతున్నాడు సార్. అంటే ఇది ఆయన నైజమే అంత సార్. ఎందుకంటే రోసీ గారు వీడియో చూస్తుంటారు మొత్తం చెక్కలో. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఇప్పుడు మీరు 99 మేనిఫెస్టో చూసుకుంటే 1,00,00,000 మందికి ఉపాధి అన్నాడు సార్. 99 మేనిఫెస్టో 1,00,00,000 మందికి ఉపాధి అన్నాడు. అధికారంలో రాగానే నేనేం చేయలేనని చెప్పేశాడు. సో 2014 అప్పుడు మొత్తం 654 నాకు ఒక అనుభవం ఉంది. ఆయనతో పాటు నేను హెలికాప్టర్లు వెళ్ళాను ఈ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మహబూబ్నగర్ ఎక్కడికో. నేను సరదాగా అడిగా, అన్నీ బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు కదా, మళ్ళీ 1,00,00,000 వరాలు అంటున్నారు. అప్పుడు 1,00,00,000 వరాలు అన్న పదం పెట్టాను. 1,00,00,000 వరాలు అంటున్నారంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాదు. కొద్దిసేపు అది కాదు ఇది కాదు, ఆయన డ్రామా ఆయన నడుపుతాడు కదా. సో ఆయనకి అది అలవాటు, 1,00,00,000 వరాలని 1,00,00,000 మందికి లబ్ధి. 1,00,00,000 మందికి అసలు ఇప్పుడు కూడా సార్ 650 హామీలు ఆ రోజు 2014 అప్పుడు వచ్చినాక ఏం చేయాల అంటే దీంట్లో ఒకటి గమనించాలి, మనం మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజం అయితే ఘోరంగా మోసపోవడం ప్రజల వంతు. ఇది కామన్. ఎందుకంటే 99లో చేయలేదని తెలుసు ఆయన మేనిఫెస్టో చెప్పి, 2014లో చేయలేదని తెలుసు మేనిఫెస్టో ఇచ్చి, మరి 24లో చేస్తారని ఎట్లా నమ్ముతారు? అవును. సో నమ్మినప్పుడు ప్రజలు మోసపోవడం ప్రజల వంతనే అనాలి కదా. ఇప్పుడు మోసం చేసేవాడు ఇప్పుడు ఆయన అంటూ ఉంటాడంట, ప్రజలు మనం చెప్పిన వింటారు అంతే, ఏం కాదు. మనం చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారు, వింటారు, తర్వాత ఎటు చేయం కదా. నిన్న ఎవరో అన్నారు జగన్ అన్ని చేస్తే మాత్రం ఇంక ఓట్లు వేసారా, మనం చేయకపోతే మాత్రం ఏమవుతులే అన్నాడని అంటారు. నిజం ఒకటి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే చెప్తానో అది చేస్తానంటాడు, అదే విధంగా చేసి వెళ్ళాడు. ఆయనకు ట్యాగ్ లైన్ ఒకటి చెప్పాడంటే చేస్తాడంటే ఆయన ట్యాగ్ లైన్. అట్లాంటి చంద్రబాబు కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంది, చెప్పింది ఏది చేయడం అనే ట్యాగ్ లైన్. ఆయన చెప్పాడంటే ఏది చేయడం. ఆయన అంత అదృష్టవంతుడైన నాయకుడు బహుశా దేశంలో ఆయనకి అట్లా చేసుకున్న పూజలు అయి ఉంటాయి సార్. అదే రోజు అట్లాగా ఆయన తెలివిగా మోడీని బండబూలు తిట్టగలడు, మళ్ళీ ఆయనతో సోనియా గాంధీని తిట్టగలడు, వాళ్ళతో ఏమంటారు సార్. ఇప్పుడు కాలు అవసరమైతే అదేంది అవసరమైతే కాలు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకొని బయటకు నెడతాడని ఆయన నైజం అట్లాంటిది కానీ అట్లా ఉంటుంది. బట్ అందరూ అట్లా ఉండరు కదా, అందరు నాయకులు. రైట్.